వాస్తులో భాగంగా తూర్పు వీధి స్థలాన్ని గురించి చెప్పుకుంటున్నాం. మరో వీడియోని తూర్పు వీధి స్థలం. తూర్పు వీధి వాస్తులో తూర్పు వీధి స్థలం ఆగ్నేయం అయిపోయింది. తూర్పు వీధి స్థలం గురించి మరో వీడియోని మీకు తీసుకొస్తున్నాను. అంటే వాస్తులో 7వ వీడియో తూర్పు వీధి స్థలంలో పార్ట్ 2. తూర్పు వీధి స్థలంలో పార్ట్ 1 చెప్పాను, పార్ట్ 2. అయితే ఈశాన్యంలో మరుగుదొడ్లున్నా ఈ విధంగా రోడ్డు ఉంది, ఇల్లు కట్టుకున్నాము, ఈ విధంగా ఇల్లు కట్టుకున్నాము. ఇది ఈస్టు, ఇది వెస్టు, ఇది సౌత్, ఇది నార్త్, ఈ విధంగా ఇల్లు కట్టుకున్నాం. అయితే చాలామంది ఇల్లు కట్టేసిన తర్వాత ఈశాన్యం బాగుందని చెప్పి బాత్రూమ్ కడుతుంటారు. ఇక్కడ చాలామంది చూసావు. ఈశాన్యంలో మరుగుదొడ్లు కానీ ఉంటే ఈ విధంగా ఈశాన్యంలో మరుగుదొడ్లు దారి పెట్టి పెట్టుకుంటారు, ఇల్లు ఎడగట్టేసుకుంటారు, ఇల్లు ఎడగట్టేసుకుంటారు. ఖాళీ ఉందని చెప్పి మరుగుదొడ్లు ఇట్లా ఈశాన్యం తగిలేటట్టు అంటే ఇక్కడ భాగాలు చేసి ఈశాన్యం వచ్చినో లేకపోతే ఉత్తరం వచ్చిన ఈ విధంగా మరుగుదొడ్లు కట్టుకుంటారు. బాత్రూములు మరుగుదొడ్లు లెటర్లు కట్టుకుంటుంటారు. అలా కట్టుకుంటే ఈశాన్య భాగంలో మరుగుదొడ్లుంటే వంశం అనేటువంటిది క్షీణిస్తూ ఉంటుంది. అమాయక పిల్లలు పుడతారు, కలహాలు కాపురం ఉంటుంది, అంటే భార్య భర్తల గొడవలు, కులాంతర వివాహాలు ఎక్కువ చేసుకుంటారు. ఈ విధంగా ఈశాన్యంలో మరుగుదొడ్లుంటే సంప్రదాయాలు వదిలిపెట్టేసి కులాంతర వివాహాలు చేసుకుంటూ ఆచారాలు గాలికి వదిలేసి ఇష్ట ప్రకారం ఒక దశలో స్త్రీ పెత్తనం కూడా స్త్రీకి పెత్తనం చేతికి ఇచ్చేసి కంట్రోల్లోకి వెళ్ళిపోయేసి ఆమెని ప్రశ్నించే తత్వం కూడా ఉండదు. ఈ విధంగా ఈశాన్యంలో మరుగుదొడ్లు ఉన్నా కూడా మంచిది కాదు. అదేవిధంగా ఈశాన్యం ఎత్తుగా కానీ అంటే ఈశాన్య భాగం అనేటువంటిది ఈశాన్య భాగం ఇది చాలామంది పుట్టలు గిట్టలు ఉండేది ఈశాన్యం ఎత్తు ఉంటుంది. ఈశాన్యం ఎత్తు లేకపోతే పూర్తిగా ఇక్కడ దారం లేకుండా పూర్తిగా మూతపడిపోయి ఉంటుంది. ఇలా ఏదో ఒక గడ్డో ఏదో ఒకటి ఎత్తు పెట్టి విధంగా మూత పెట్టేసి ఉంటారు. ఈశాన్య స్థలం ఉంటుంది కానీ ఏదో మూత పడిపోయి ఉంటుంది. ఈశాన్యం మూతపడినా ఈశాన్యం ఎత్తు ఉన్నా ఇళ్ళరేఖ వచ్చిన అల్లుళ్ళ పెత్తనం ఉంటుంది. ఆ ఇంట్లో ఇళ్ళరేఖం వచ్చి ఆ అల్లుళ్ళ పెత్తనంలో ఆ ఇంట్లో ఉంటుంది. అంటే ఇలా ఈశాన్యం మూతపడిన ఇంట్లో పెత్తనం ఇళ్ళరేఖ వచ్చిన అల్లుళ్ళు చేతలేకపోతుంది. ఆ పెత్తనం ఆ ఇల్లు కూడా ఇళ్ళరేఖ అల్లుళ్ళు కంట్రోల్కి పోతుంది. అదేవిధంగా ఈశాన్యంలో వంటగది పెట్టినా ఇక్కడ ఈశాన్యంలో వంటగది ఉన్నప్పటికీ ఉంటే ఖర్చులు అధికము. ఈశాన్యంలో వంటగది కానీ పెడితే ఇప్పుడు ఇల్లు ఏడాది పెడుతున్నాం, వంటగది ఇప్పుడు ఒకరేం చేస్తున్నారంటే కొన్ని దాంట్లో ఇలా ఇది పెట్టేసి ఇది వంటగది, 7 నీళ్లు పెడతారు, వంటగది అంటే వంట ఏడు చేసుకోవాలి, నీళ్ళు ఏడు మామూలు వాస్తవంలో వంట ఏడు ఉండాలి, నీళ్ళు ఏడు ఉండాలి. అవన్నీ టెక్నికల్ ఇవన్నీ అన్ని శాస్త్రాలు తెలిసి కూడా వంటగదిని తీసుకొచ్చి ఆగ్నేయంలో నీళ్ళు పెడతారు, ఈశాన్యంలో వంటగది పెడతారు చేసుకునే దానికి. అప్పుడు మనం మార్చుకోవాలి కానీ అలా చేసుకోకూడదు. అలా పెట్టి అంటే ఈశాన్యంలో వంటగది ఖర్చు ఉంటే అది ఖర్చులు అధికము, ఆర్థిక పతనము, భార్యాభర్తల గొడవలు, అదేవిధంగా వంచి నాశనం జరుగును. కాబట్టి ఈశాన్యంలో వంటగది ఉండకూడదు. ఈశాన్యంలో నీళ్ళు ఉండాలి, అగ్నిలో వంట ఉండాలి, అగ్ని ఉండాలి. అదేవిధంగా ఈశాన్య గది అన్ని గదుల కన్నా పల్లంగా ఉండాలి. ఇప్పుడు ఈ రైలు కట్టావు, ఈ విధంగా అన్ని రూమ్లు కట్టుకుంటూ వచ్చావు. ఈ ఇంట్లో 4 గదులు ఉన్నాయి. ఈ 4 గదుల్లో వంటగది కదా, ఇది ఈశాన్య గది. ఈ ఈశాన్య గది అనేటువంటిది డౌన్లో ఉండాలి. అంటే మనం ఫ్లోరింగ్ వేస్తాం కదా, ఆ ఫ్లోరింగ్ అనేటువంటిది కూడా కొంచెం డౌన్లో ఉండాలి. ఈశాన్య గది అన్ని గదుల కన్నా పల్లంగా ఉండాలి. ద్వారాలు, ప్రవేశము, నిష్క్రమణ ద్వారాలు అని 2 ఉండాలి. అంటే
ఈశాన్య గదికి ఎలా ద్వారం ఉండాలి, ఎలా ద్వారం ఉండాలి. ఇప్పుడు హాల్లో నుంచి ఇటు పోతాం, ఇటు పక్క ద్వారం ఉంది కదా. ఇప్పుడు మనకు ఇది హాల్ అనుకో, ఇది ఈ గదిలో ఇక్కడ పోతాం. ఈ గదిలో పోయిన తర్వాత ఇక్కడ బయటకు 2 ద్వారాలు ఉండవు. ఈశాన్య గది ఉంటే ఈశాన్య గదిలో ప్రవేశ ద్వారము, నిష్కరం బయటికి పోయే ద్వారము, ఈ విధంగా 2 ద్వారాలు ఉండాలి. ఈ విధంగా ఇటు పోతాము, ఈ నుంచి బయటికి పోతాం. ఈ విధంగా ప్రవేశం చేస్తాం. ఈ విధంగా ఏ ఇంటికైనా ఈశాన్యంలో కానీ ఇల్లుంటే 2 ద్వారాలు, ప్రవేశ ద్వారము, బయటికి పోయే ద్వారాలు, 2 ఈశాన్య గదికి 2 ద్వారాలు ఉండాలి. అదేవిధంగా ఈశాన్య గదికి 2 ద్వారాలు ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా 3 ద్వారాలు ఈశాన్య గదికి ఉండరాదు. అలా ఈశాన్య గదికి 3 ద్వారాలు కానీ ఉంటే యజమానికి హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతుంటాడు. ఈశాన్యంలో ఉన్నటువంటి గదికి 3 ద్వారాలు కానీ ఉంటే, ఇప్పుడు కొందరు ఏం చేస్తారు, ఇంట్లో నుంచి ఒక ద్వారం పెడతారు, ఈ పక్క నుంచి ఒక ద్వారం పెడతారు, ఈ పక్క నుంచి ఒక ద్వారం పెడతారు. ఈశాన్య గదికి ఇట్లా 3 ద్వారాలు ఉంటే యజమాని హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతుంటాడు, ఇబ్బంది పడుతుంటాడు. అదేవిధంగా ఇంటి గదికి ఖాళీ స్థలానికి ఈశాన్యం తగ్గిన, అంటే ఇది ఇంటి గది, ఈ ఇంటి గదికి ఇది ఖాళీ స్థలం, ఇది ఇంటి గది, ఇది ఖాళీ స్థలం. ఈ ఇంటి గది ఈశాన్యం తగ్గిన, ఖాళీ స్థలం యొక్క ఈశాన్యం తగ్గిన సంతానం ఉండదు. ఇంటి గదికి కానీ ఖాళీ స్థలానికి దేనికి తగ్గినా ఆ ఇంట్లో యజమానికి సంతానం ఉండదు. అదేవిధంగా ఒకవేళ సంతానం కలిగినా ఆ సంతానం అల్పాయుష్కులుగా ఉంటారు. అదేవిధంగా ఇంటికి తూర్పున ఇంటి ఫ్లోరింగ్ కన్నా ఎత్తు అరుగు ఉన్న, ఇప్పుడు ఇల్లు ఉంది, ఇది రోడ్డు, ఇది ప్రహరీ, ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ కదా. మీరేం చేస్తారంటే ఇలా ఆడుకొని ఇలా అరుగులు కడుతుంటారు కూర్చునే దానికి. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాం, ఇది ఇల్లు కట్టావు, ఇది ఖాళీ స్థలం ప్రహరీ ఉంది, ఈ ప్రహరీ అనుకొని ఇక్కడ అరుగులు కడతావు. కాదు, ఇంట్లో ఉన్నటువంటి ఫ్లోరింగు, ఇంటికి వేసినట్టు ఫ్లోరింగ్ లెవెల్ కన్నా ఇక్కడ కట్టేటువంటి అరుగులు తక్కువ ఎత్తులో ఉండాలి. అంటే ఇంటి ఫ్లోరింగ్ ఎత్తులో ఉండాలి. కాబట్టి అలా ఉండకుండా ఇంటి ఫ్లోరింగ్ కన్నా బయట కట్టినటువంటి అరుగులు కానీ ఎత్తుంటే ఫలితం ఏంటంటే అప్పుల బాధలు ఎక్కువ. అంటే ఇంటి ఫ్లోరింగ్ కన్నా బయట కట్టిన తూర్పున ఉన్నటువంటి ఇంటికి అరుగులు పెద్దవి ఎత్తులో ఉంటే అప్పుల బాధలు ఎక్కువ, స్త్రీ పెత్తనం ఉండును, అవమానాలు ఉండును. అరుగులు ఎప్పుడు కూడా ఈ తూర్పు ఇంటికి ఇంట్లో ఫ్లోరింగ్ కన్నా ఎత్తు ఉండకూడదు. ఉంటే అప్పుల బాధలు, స్త్రీ పెత్తనము, అవమానాలు. అదేవిధంగా ఇంటికి తూర్పు ఖాళీ తక్కువ, ఇంటికి తూర్పున ఖాళీ తక్కువ, పశ్చిమాన ఖాళీ ఎక్కువ ఉన్నా, ఈ విధంగా ఉంది. ఇల్లు కట్టావు, నువ్వు ఇల్లు ఏం చేస్తున్నావు, ఇల్లు ఇలా కట్టేశావు. ఇల్లు ఏం కట్టిన తర్వాత సరే ఈ అంచుని కట్టుకుందాం అనుకుంది, ఇదే ఇల్లు కట్టేశావు. ఇప్పుడు ఏమైంది, తూర్పున ఖాళీ స్థలం తగ్గిపోయింది. ఇల్లు ఈ విధంగా తూర్పున ఖాళీ స్థలం తక్కువ ఉండి పశ్చిమాన ఇప్పుడు దారం ఒకటి పెట్టుకోవాలనే పెట్టుకుంటావు. అప్పుడు ఇక్కడ ఖాళీ స్థలం ఎక్కువ పెట్టుకొని ఇల్లు ఇట్టుంది కదా అని చెప్పి ఖాళీ స్థలం పశ్చిమాన్ని ఎక్కువ పెట్టకూడదు. పశ్చిమాన ఖాళీ స్థలం ఎక్కువ ఉండి తూర్పున ఖాళీ స్థలం తక్కువ ఉంటే ఇంటికి తూర్పున ఖాళీ తక్కువ, పశ్చిమాన ఖాళీ ఎక్కువ ఉన్నా పురుష సంతతి ఉండదు. ఈ విధంగా ఖాళీ ఎక్కువ పెడితే పశ్చిమాన పురుష సంతతి ఉండదు, స్త్రీ సంతతి ఎక్కువ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు చెప్పినటువంటి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు.